ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాసేవే నా జీవిత లక్ష్యం 58వ జన్మదిన వేడుకల్లో సామాజిక సేవా ప్రస్తావాన్ని గుర్తు చేసుకున్న నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్ నాగరాజు యాదవ్. నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రముఖ న్యాయవాది ఎన్ నాగరాజు యాదవ్ 58వ జన్మదిన వేడుకలో నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన 3 దశాబ్దాల సామాజిక సేవా ప్రస్తావాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచే న్యాయవాదిగా ప్రజలకు న్యాయం అందించే వరకు సాగిన తన ప్రయాణాన్ని వివరించారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవే తన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. విఆర్ కాలేజీలో మెస్ సెక్రటరీగా ఉన్న సమయంలో విద్యార్థులకు హాస్టల్ సీట్లు కల్పించాలనే డిమాండ్తో కలెక్టర్, ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టామని చెప్పారు. ఆ ఉద్యమ ఫలితంగా 100 హాస్టల్ సీట్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. సామాజిక, బీసీ సంక్షేమ రంగాల్లో 3 దశాబ్దాలుగా నిరంతర సేవలు అందిస్తున్న నాగరాజు యాదవ్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు, రాజ్యాధికారిగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గత 30 ఏళ్లుగా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవ చేస్తున్నాను. విద్యార్థి దశలో ప్రారంభమైన నా ప్రయాణం నేటికి కొనసాగుతుంది. న్యాయవాదిగా పేద ప్రజలకు న్యాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తున్నాను. ఈ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు నేను 58వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాను. నా యొక్క జన్మదినోత్సవానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇదే కాకుండా నేను ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా స్టేట్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో మనిషి పుట్టిన దానికి సార్థకత అనేది ఉండాలి. సేవా దృక్పథంతో నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా, అంటే నేను చదువుకునే స్టేజ్ నుంచి కూడా లా కాలేజ్ హాస్టల్ సెక్రటరీగా చేశా, మెస్ సెక్రటరీగా. అప్పుడు ఇన్ని లా కాలేజెస్ లేవు. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీకి కూడా నెల్లూరు విఆర్ లా కాలేజీ అఫిలియేటెడ్ కాలేజీ. అప్పుడు ఎక్కడెక్కడి నుంచి, అప్పుడు 24 జిల్లాల నుంచి కూడా లా స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి హాస్టల్ సదుపాయం లేకపోయేటోటికి నేను, నాకు తోడు కడప అతను, కర్నూలు అతను, ఇద్దరు సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర అతను దగ్గర పెట్టుకొని మేము యాజిటేషన్ చేసి ఎస్ఎం హాస్టల్ ఓపెన్ చేయించాము. అప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, మీరు ఒక లెక్చర్ని వార్డెన్గా అపాయింట్ చేసుకుంటే మీకు పర్మిషన్ ఇస్తా అన్నారు అప్పుడు కలెక్టర్ గారు. అప్పుడు మేము ఏంటంటే ఖచ్చితంగా మాకు కావాల్సిందేనని లెక్చర్ గారిని ఒప్పించి ఆయన వార్డెన్గా, నేను మెస్ సెక్రటరీగా చేశాను. మెస్ సెక్రటరీగా చేసేటప్పుడు హాస్టల్ రీఓపెన్ అయిన తర్వాత బ్యాలెన్స్ 70 రూపాయలే ఉంది. ఆ 70 రూపాయలతో ఇంటి బకాయిలు, అంతకుముందు హాస్టల్ బకాయిలు కట్టల, అంతకుముందు కూరగాయల వాళ్ళకి అందరికి కూడా అప్పులు పెట్టేశారు మాకన్నా ప్రీవియస్ స్టూడెంట్స్. అది నేను దృష్టిలో పెట్టుకొని అందరి చేత అప్లై చేయించాను. అందరు స్టూడెంట్స్ మొత్తం కూడా ఒక 100 మంది దాకా అప్లై చేస్తే 3 సీట్లే కేటాయించారు. 3 సీట్లు కేటాయిస్తే నేనేం చేయాలి? అందుకని హాస్టల్ మూసేసి ధర్నా కార్యక్రమం చేపట్టాం వెల్ఫేర్ ఆఫీస్ ముందు. ఒకరోజు వెల్ఫేర్ ఆఫీసర్ని గొడవ కూడా చేశాము. చేసినప్పుడు ఆయన ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తే ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు. పంపించినప్పుడు కూడా మేము జైలుకి వెళ్తానికే సిద్ధం కాదు, న్యాయమైన కోరిక. మేమేమని చెప్తున్నాము, హాస్టల్ స్టూడెంట్ ఉండే వాళ్ళకి హాస్టల్ సీట్స్ అలాట్ చేయమని అడుగుతున్నాం అని మేము చెప్తే, అప్పుడు డిఎస్పీ గారు కూడా మీ కోరిక న్యాయమైందని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తే, అప్పుడు ఎస్పీ గారు వెల్ఫేర్ ఆఫీసర్తో చెప్పారు, ఇది న్యాయమైన కోరికయ్యా, లా స్టూడెంట్స్ ఖచ్చితంగా చేయాలంటే రోడ్డు మీదే 100 సీట్స్ శాంక్షన్ చేశారు. సో ఆ విషయాల్లో కూడా మేము జైలుకి పోవడానికి కూడా వెనకాడకుండా పోరాడి ఆ బీసీ హాస్టల్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్ అందరికి కూడా 3 సంవత్సరాలు
ఏమి కొదవ లేకుండా వాళ్ళకి ఉండటానికి షెల్టర్కి డబ్బులు కానీ తినడానికి తిండిగా భోజనం కానీ అన్నీ కూడా వస్తువులు ఏర్పాటు చేసాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. తర్వాత నేను బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా ఆర్గశ్రీ గారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాలు చేశా. రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా 3 సంవత్సరాలు చేశా. ఇప్పుడు ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్కి 6 సంవత్సరాలు చేస్తున్నాను. అది కూడా కాకుండా రీసెంట్లీగా నెల్లూరు బార్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా నేను ఎన్నుకోబడ్డా. కాబట్టి మనిషి పుట్టిన దానికి ఏదో ఒకటి సార్థకత సాధించాలని ఆ ధ్యేయంతో సోషల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసి చక్కగా ఇప్పుడు మా క్లయింట్స్ కూడా చక్కగా న్యాయం కలిగేటట్టుగా మేము వాదిస్తూ వాళ్ళ నుంచి కూడా మనం ఎక్కువ కన్సల్టేషన్ కూడా మేము పొందకుండా లేని వాళ్ళకైతే ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాం మేము. ఆ విధంగా ఈ రోజు వరకు కూడా చక్కగా మా యొక్క జీవనం జరిగింది. దేవుడు ఇంకా కూడా మాకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క బర్త్డే కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులు గారి అందరికి కూడా మరొకసారి వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు కంటేపల్లి ప్రసాద్. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నక్కల నాగరాజు యాదవ్, BABL సీనియర్ అడ్వకేట్. కానీ మా సార్ గారి గురించి చెప్పాలంటే దాదాపుగా నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేద ప్రజలు ఉంటారో వీళ్ళ సమస్యలు ఏది తీసుకొచ్చినా ఆయన సుదీర్ఘంగా తెలుసుకొని వారు ఫీజులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి సేవ చేసి వారికి ఉన్నటువంటి సమస్యల్ని సకాలంలో చేసి వారిని క్షేమంగా ఇంటికి పంపించే ఒక విధానం కలిగినటువంటి మంచి మిత్రుడు నాకు. కానీ ఈరోజు ఈ జన్మదినము 58వ జన్మదినం జరుపుకోవడం ఒక ఫ్రెండ్గా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక మీదట మరెన్నో జన్మదిన కార్యక్రమాలు సార్ జరుపుకోవాలని, ఇలాంటి పేద ప్రజలకు ఎంతమందికో మంచి సేవలు అందించి ఆయన యొక్క జీవితం 100 ఏళ్ళు వర్ధిల్లాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.